రోహిణిని తీసుకురావడానికి వెళ్ళిన మనోజ్ సుశీలంకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. రోహిణి మెడలో తాళి తెంపేసిన మనోజ్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముగ్గు వేస్తూ సీరియల్ రివ్యూ అయితే ఏం జరిగిందో తెలుసుకుందాం. సుశీలమ్మ రావడంతో ఇక మనోజ్ని రోహిణి ఎక్కడుందో ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్తుంది. దాంతో ఇక రోహిణికి ఫోన్ అయితే చేస్తాడు మనోజ్. ఫోన్ చేస్తాడు కానీ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎంత చెప్పినా విద్య కూడా నేనెందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలి, నేను చేయను అని ఇక రోహిణి ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది, అంత బెట్టు నువ్వు చెయ్యికే, మనోజే తిరిగి ఫోన్ చేస్తుంటే ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయడం లేదు అని విద్య అడుగుతూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వచ్చి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పడంతో, రే ఒక్కసారి 2 సార్లు చేస్తే లిఫ్ట్ చేయదురా, కోపం వచ్చి వెళ్ళిపోయింది కదా, పోనీ నా నెంబర్తో ఫోన్ చెయ్యని బాలు ఇస్తాడు, ఏమీ అవసరం లేదు, వాడే ఫోన్ చేస్తాడు అని సుశీల అయితే చెప్తుంది. తర్వాత ఇక సత్యాన్ని, నీ మాట ఏంట్రా, మరి నీ భార్యకి ఫోన్ చెయ్యి, ఇంట్లో బాధ్యతల్ని వదిలేసి తన మటుకి తను స్నేహితురాలు ఇంట్లో కూర్చుంటే అంటే మీరందరూ ఏదో తప్పు చేసినట్టు తను అనుకుంటుందా, ముందు దానికి ఫోన్ చేస్తావా లేదా అని అడుగుతూ ఉంటే, అమ్మ మనసు ఎంత బాధపడిందో నీకేం తెలుసు నానమ్మా, తను ఎంత బాధని అనుభవించిందో రోహిణి ఆడిన నాటకానికి అని అంటూ ఉంటాడు. రే నువ్వు కూడా నీ భార్యతో కలిసి చాలా నాటకాలు ఆడావు కదరా, అమ్మకి తెలియకుండా, మరి అప్పుడు నీకు బాధ అనిపించలేదా అమ్మని మోసం చేస్తున్నానని, ఏదో పెద్ద పత్తిలా చెప్తున్నావు అని అంటూ ఉంటే, అవును కల్పన డబ్బు విషయంలో నీ భార్యకి నువ్వు సహాయం చేయలేదా, నువ్వు నిజాన్ని దాచిపెట్టలేదా అని అడుగుతూ ఉంటాడు రవి కూడా. ఇంతలో ఇక శృతి కూడా అలాగే అనేసరికి, మీరు ఆపండ్రా, రే నువ్వు ఫోన్ చెయ్యి, తనేం చెప్తుందో చూద్దాము అని అంటూ పైకి స్పీకర్ ఆన్ చెయ్యి అంటుంది సుశీల. అప్పుడే ఫోన్ చేయడంతో విద్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక విద్య ఫోన్ లిఫ్ట్ చేసి, రోహిణి మాట్లాడినంటుంది మనోజ్ అని అంటూ ఉంటే, తప్పు చేసింది తను తప్పు చేసి మాట్లాడినంటే ఎలా కుదురుతుంది, తనని ఇంటికి రమ్మని చెప్పు అని గట్టిగా చెప్తాడు మనోజ్. నాకు రావాల్సిన అవసరం లేదు, నేను కావాలంటే నువ్వేరా అని ఫోన్ పెట్టేస్తుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విని, విన్నావా బామ్మ, చూసావా దానికి ఎంత పొగరో అని అంటూ ఉంటాడు మనోజ్. రే తను నీ మీద కోపం ఎందుకో తెలుసా, మీ అమ్మ తనని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసేటప్పుడు కానీ తనకి గింత కూడా నువ్వు సపోర్ట్ చేయలేదని తన బాధ, అంతకు మించి నీ మీద ఏమీ తనకి ప్రేమ లేక ఇలా మాట్లాడలేదు అని చెప్తూ ఉంటే, ఇంతలో ఇక సత్యం ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ప్రభావతికి ఫోన్ చేస్తే అటు కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ వదినికి ఫోన్ ఇవ్వమ్మా అని అంటూ ఉంటే, వదిన ఇప్పుడు మాట్లాడేదు అన్నయ్య అని అంటూ ఉంటుంది కామాక్షి. ఏమ్మా పక్క నుండి నీతో మాట్లాడిపిస్తుందా నా కోడలు, ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు అని సుశీల అయితే గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడే సుశీల వాయిస్ విని, వామ్మో ఈవిడెప్పుడొచ్చింది అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నువ్వు పక్కనే ఉండి మా మాటలు వింటున్నావని మాకు తెలుసు ప్రభా, నువ్వు తొందరగా ఇంటి దగ్గర ఉండాలి, నేను అక్కడికి వస్తే వేరే విధంగా ఉంటుంది అని సుశీల అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఇక ప్రభావతితో కామాక్షి, అమ్మో మీ అత్తగారు ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఏదోటి చేస్తుందే బాబు, నువ్వే ఎల్లు వదినా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని. కామాక్షి అయితే అడుగుతుంది, అమ్మో ఆవిడొచ్చిందంటే నిన్నే కాదు నన్ను కూడా అలాగే అంటుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తే మామూలుగా తిట్టదు, అదే ఏం చెయ్యాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, వదిన ఇంటికి వెళ్ళు, ఎన్ని రోజులని నువ్వు కుటుంబానికి దూరంగా ఉంటావు, రోహిణి చేసిన తప్పుకి నువ్వు అన్నయ్యకి కూడా శిక్ష వేస్తున్నావా, అటు మనోజు ఇటు నువ్వు ఇద్దరు కూడా అన్నయ్యని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చెప్తూ ఉంటుంది కామాక్షి మాటలకి అప్పుడే ఇక ప్రభావతి, సరే వెళ్తానులే, వెళ్ళిన తర్వాత ఆవిడ గారు ఎన్నెన్ని మాటలు అంటుందో ఏంటో, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా ఏమీ అర్థం కావడం లేదు అని ప్రభావతి భయపడుతూనే ఇంటికైతే వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన ప్రభావతిని చూసి, రే సత్యం, ఎవరో దారి తప్పి ఇంటికి వస్తున్నారా, వాళ్ళ ఇల్లు ఇది కాదు, అక్కడ డ్యాన్స్ స్కూల్ ఉంది, అక్కడ వాళ్ళ ఇల్లు అని చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతిని. రావడం చూసి సుశీల, అత్తయ్య ఏంటత్తయ్య మీరు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటే నేను కూడా, ఇంటి కోడల్ని కొట్టి తరిమేశావు బయటికి,
ఇప్పుడేమో నువ్వు ఇల్లు వదిలేసి నీ స్నేహితురాలి ఇంటికాడ ఉంటున్నావు. నీకొక భర్త ఉన్నాడని అతన్ని చూసుకోవాలని నీకు లేదా అని అడుగుతూ ఉంటే, ఉందత్తయ్య, నేను వస్తున్నాను అని ప్రభావతి అయితే చెప్తుంది. అలా ప్రభావతి చెప్పిన తర్వాత ఇంటికైతే వెళ్తుంది ప్రభావతి. ఇంటికి వెళ్ళాక ఇక సుశీల అయితే, అసలు నీకు బుద్ధుందా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుశీల ప్రభావతిని. అప్పుడే ఇక ప్రభావతి, ఏం చేయమంటారు, అది నన్ను మోసం చేసింది. నన్ను నిలువెల్లా కూడా నమ్మించి మోసం చేస్తే దాని ఇంట్లో నుంచి తరుమైక ఏం చెయ్యాలి, కనీసం కట్టుకున్న భర్తకు కూడా నిజం చెప్పకుండా అది చేసిన పనిని ఎలా సమర్థించాలి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది సుశీల, అసలు దీంట్లో సగానికి సగం నీదే తప్పు. రోహిణి ఇన్ని అబద్ధాలాడి ఇంత మోసం చేసిందంటే కేవలం నీ వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడే నా వల్ల ఎందుకు జరిగిందని ప్రభావతి అడగడంతో, నీ వల్లే జరిగింది. ఆ రోజు ముందు వెనక ఆలోచించకుండా కోటీశ్వరరాలు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మెవరో, వాళ్ళ నాన్నెవరో, వాళ్ళ కులమేంటో, గోత్రమేంటో, అసలు వాళ్ళు ఎవరున్నారో ఇదేమీ అడగలేదు. తను నిశ్చితార్థం అని చెప్పి మా నాన్న బట్టలు పంపించాడు అని మనోజ్కి బట్టలు రింగు తీసుకొస్తే అదే నిశ్చితార్థం కింద తీసేసుకున్నావు. తను చెప్పే ప్రతి మాటకి కూడా నువ్వు కొట్టావు అని అంటూ ఉంటుంది సుశీల. సుశీల అలా అన్న తర్వాత ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా, తను కోటీశ్వరరాలు అని చెప్పేసింది, నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకుంటావు అని. కానీ తను మాత్రం మోసం చేయదు అని, నా మీద కూడా, నా మాట మీద కూడా విలువ లేకుండా రోహిణి చెప్పిన మాటలే వింది అని చెప్తూ ఉంటే, ఇంతలో ఇంకా రోహిణి ఇంటికైతే వచ్చేస్తుంది సడన్గా. అప్పుడే ఇక రోహిణి ఇంటికి రావడం చూసి ఇదెందుకు వచ్చింది అని ప్రభావతి అడుగుతూ ఉంటే, నేనే విద్యాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాను, అందుకే వచ్చింది అని మీనా అయితే అంటుంది. తను మనోజ్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే తన ఫ్రెండ్ విద్యాకి ఫోన్ చేశాను, విద్యాకి ఫోన్ చేయడంతో తను ఇక్కడికి వచ్చింది అని మీనా అంటూ ఉంటుంది. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మీనా చెప్తే ఇంటికి వచ్చావా నువ్వు అని మనోజ్ అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది రోహిణి, మీనా అమ్మమ్మ గారు వచ్చారు, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. కానీ నువ్వు ఆంటీ నన్ను బయటికి గెంటేసేటప్పుడు కనీసం ఒక్క మాట అయినా, నువ్వు ఆగు రోహిణి, రోహిణి నా గురించి ఇదంతా చేసిందని ఒక్క మాట అయినా చెప్పావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటే వాడు చెప్పేదేంటి, నిలువెల్లా మా ఆశలు ఆశయాలన్నీ ముంచేసి ఇప్పుడు వాడు ఆపలేదని వాడు మీద కోపగించావా, పాపిష్టిదానా, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని మళ్ళీ చితకబాదుతుంది రోహిణిని ప్రభావతి. ఇక రోహిణిని అలా చితకబాదేసరికి అప్పుడే సుశీల, సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుశీల, ప్రభావతి ఆగుతావా, ఇంటి కోడల్ని ఏంటో కొట్టడం బుద్ధిగా లేదా నీకు అని అంటూ ఉంటుంది సుశీల. ఏం చేయమంటారు అత్తయ్య, నాకు తెలుసు తను ఇంటి కోడలని, కానీ అది చేసిన నమ్మక ద్రోహం మామూలు ద్రోహం కాదు. అది అనుకుంటుందా ఇంటి కోడలని, ఇంటి కోడలుగా అదేమన్నా బాధ్యతగా వ్యవహరించిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇలా అంటూ ఉంటుంది సుశీల. తను అసలు ఎందుకు ఇలా చేసిందో తనని ఒక్క మాట అడుగు, తను ఏం చెప్తుందో చూద్దాం. ఏంటమ్మా రోహిణి, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పి నీ తండ్రిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, చచ్చిపోయాడు అంటూ ఇలా ఎన్ని కథలు ఎందుకు అల్లావో, అసలు ఏమనుకుంటున్నావో, నిజాలు బయటపడితే తర్వాత నీ పరిస్థితి ఇదేనని నీకు అబద్ధాలు చెప్పేటప్పుడు గుర్తుకు రాలేదా అని సుశీల అడుగుతూ ఉంటుంది. ఇక సుశీల అలా అడగడంతో అప్పుడే రోహిణి, నన్ను క్షమించండి అమ్మమ్మ గారు, ఇదంతా నేను మనోజ్ మీద ప్రేమతోనే చేశాను తప్ప మనోజ్ నుంచి విడిపోవాలని కాదు. మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం. మనోజ్ని పెళ్లి చేసుకోవాలంటే కోటీశ్వర్ల ఇంటి నుంచి అమ్మాయి కోడలుగా రావాలని అత్తయ్య కామాక్షి ఆంటీతో చెప్తే విన్నాను. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్తే ఖచ్చితంగా అత్తయ్య నన్ను తన ఇంటి కోడల్ని చేసుకుంటుంది కదా అని నేను అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నాకు తెలుసు. తర్వాత మెల్లిగా మనోజ్కి నిజం చెప్పి అత్తయ్యకి నిజం తెలిసాక మనోజ్ సపోర్ట్ ఉంటుంది కదా అనుకున్నాను. ఎప్పటికప్పుడు అత్తయ్య ఆస్తి కోసం మీ నాన్నకి ఫోన్ చెయ్యి, మీ నాన్న డబ్బులు తీసుకురమ్మను,
కంపెనీలో మనోజ్కి జాబ్ ఇవ్వమను అని డబ్బు కోసం ప్రతిసారి నన్ను వేధిస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక లేని తండ్రిని ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక ఇలా మలేషియా మావయ్య అని అంటూ మాణిక్యాన్ని పిలిపించి నాటకం ఆడించాను. ఆ తర్వాత మళ్ళీ ఆస్తి విషయంలో అత్తయ్య మళ్ళీ వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు మా నాన్న జైలుకి వెళ్ళాడు అని అలా సర్ది చెప్పుకొని చివరికి బాలు మలేషియా వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇవన్నీ సిద్ధం చేస్తూ ఉంటే ఎక్కడ నిజం బయటపడిపోతే మళ్ళీ నన్ను మనోజ్ నుంచి అత్తయ్య దూరం చేస్తుందని భయంతో మా నాన్న చనిపోయాడని నేను నమ్మించాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. చూసారా ఎంత ధైర్యంగా తప్పు చేశానని, ఎంత బాగా ఒప్పుకుంటుందో అని అంటూ ఉంటే నాకు తెలుసు ఇది ఈ జిత్తులు మారే నక్క, దీన్ని బ్రతకనివ్వకూడదని మళ్ళీ పీక పట్టుకుంటుంది ప్రభావతి. ప్రభా తను కారణం చెప్పింది కదా, మనోజ్ మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేశానని, ఎందుకు నువ్వు అలా ఆవేశపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుశీల అలా అన్న తర్వాత దీన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది అత్తయ్య అని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉండగా, మరి ఇల్లు తాకెట్టు తీయించడానికి 18 లక్షలు తీసుకొచ్చావు కదా వదినా, మీ నాన్న కోటీశ్వరుడు కాదు, నువ్వేమో ఒక అనాథనంటున్నావు, మరి నీకు అప్పటికప్పుడు 18 లక్షలు మా నాన్న అకౌంట్లో వేశాడు అని మా ముందు కట్టలు బల్ల మీద పెట్టి బోర్లించావు కదా, మరి ఏమైంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఎక్కడ అప్పు చేశావు అని అడుగుతూ ఉంటే అవి ఎక్కడ అప్పు చేయలేదు, పార్లర్ని అమ్మేశాను అని నిజాన్ని బయట పెడుతుంది. అమ్మో ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, పార్లర్ని అమ్మేశావా, ఆ రోజు బోర్డు మార్చేస్తే ఏదో కంపెనీకి టైఅప్ అవడానికి ఇదంతా చేశానని ఈ మనోజ్ గడికి చెప్పావు కదా, రే మనోజ్ చెప్పిందా లేదా అని అంటూ ఉంటే చెప్పిందమ్మా అని మనోజ్ అంటాడు. రే నీ భార్య ఎంత దొంగదిరా, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేస్తుందిరా, ఇలాంటి దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే అవునమ్మా వదిలిపెట్టకూడదు దీన్ని అంటూ మనోజ్ కూడా కోపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది సుశీల, ఈ తప్పులే చేసావా, ఇంకా ఏమన్నా తప్పులు దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకే తప్పులు దాచిపెట్టలేదు మావయ్య, నేను ఈ తప్పులే దాచిపెట్టాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. దీన్ని నమ్మడానికి లేదండి, ఇప్పుడు అందరి ముందు ఇలా నటిస్తుంది, మళ్ళీ మన దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడిందో, ఏ విషయంలో ఎంత అబద్ధాలు చెప్పిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య ఇక ఏ విషయంలో కూడా నేను అబద్ధం చెప్పలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక సుశీల, మీనా వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకురా అని అంటూ ఉంటే చూడు ఈ హారతి మీద ఒట్టేసి ఇక ఎప్పుడు ఎటువంటి తప్పు చేయనని, ఇంకా ఏ విషయాలు కూడా రహస్యాలు కూడా నా భర్తకి తెలియకుండా మా అత్తగారికి తెలియకుండా దాచిపెట్టలేదని, నా జీవితంలో ఇక ఎటువంటి రహస్యాలు లేవని, నా గతం తాలూకు విషయాలు ఏమీ దాచిపెట్టకుండా చెప్పేశానని ఈ హారతి మీద ఒట్టు వేసి హారతిని ఆర్పి నువ్వు అందరికీ కూడా ఏ తప్పు చేయలేదని నమ్మించు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక చింటూ అయితే గుర్తుకొస్తాడు. చింటూ రహస్యాన్ని దాచిపెట్టాను, ఇప్పుడు అమ్మమ్మ గారు ఈ హారతి మీద ఆర్పి ఒట్టు వేసి నిజాన్ని చెప్పమంటున్నారు. భగవంతుడా నా కొడుక్కి ఏమీ జరగకుండా నువ్వే చల్లగా చూసుకోవాలి అని అనుకుంటూ అప్పుడు ఇక హారతి మీద ఒట్టు వేస్తుంది. హారతి ఆర్పి నేను ఎటువంటి రహస్యాలు కూడా బయట పెట్టలేదు, ఎటువంటి రహస్యాలు కూడా నేను దాచిపెట్టలేదు అని మొత్తం రోహిణి హారతిని ఆర్పైతే చెప్తుంది. అలా హారతిని ఆర్పి చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, దీన్నేమీ నమ్మడానికి లేదు, ఇది ఖచ్చితంగా ఇలాగే చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని హారతి ఆర్పి కూడా చెప్పిందంటే తను ఇక ఏ నిజాన్ని కూడా దాచిపెట్టలేదని అర్థం. ఇక ఈ గొడవ ఇంతటితో సమాప్తమైపోయింది, ఇక ఎవరు వాళ్ళు మర్చిపోండి గతాన్ని అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే రోహిణి తన గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత రోహిణిని మనోజు పలకరిస్తాడు. అప్పుడే ఇక రోహిణి, నువ్వు నాతో మాట్లాడుకో, మీ అమ్మ నన్ను అంతలా కొడుతూ ఉంటే అందరూ కూడా అడ్డుపడ్డారు కానీ నువ్వు మాత్రం రాలేదు. శృతి అలాగే మీనా ఇద్దరు బయట వాళ్ళు నన్ను కొడుతుంటే చూసి తట్టుకోలేక ఆపాలనుకున్నారు, కానీ నువ్వు అది కూడా చెయ్యలేకపోయావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఎలా చెయ్యాలి, నువ్వు కోటీశ్వరాలువని కనీసం
నాతో కూడా నిజాన్ని చెప్పకుండా నా దగ్గర కూడా మా మావయ్య డబ్బులు పంపించాడు అలా ఇలాగని ఎన్ని అబద్ధాలు ఆడావో. మన పెళ్ళైనప్పుడే చెప్పాను నీకు. ఆ రోజే నీతో నేను అడిగాను, నా గురించి మొత్తం దాచిపెట్టుకోకుండా అన్ని రహస్యాలు చెప్పాను, నీ గురించి కూడా చెప్పమని. కానీ నువ్వు వినిపించుకోలేదు. నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావు. అసలు అడిగితే నిన్న ఇంట్లో కూడా కాలు అడుగు పెట్టనివ్వకూడదు. ఏదో పాపం కదా, ఎక్కడికి వెళ్తావులే అని అడుగు పెట్టించాను. అది కూడా నీ కోసం కాదు, నాకు ఎవ్వరూ కూడా నన్ను హేళన చేయకూడదని నిన్ను లోపలికి రప్పించాను తప్ప నీ మీద ప్రేమతో కాదు అని మనోజ్ అయితే షాక్ ఇస్తాడు రోహిణికి. ఇక రోహిణికి అలా షాక్ ఇవ్వడంతో రోహిణి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సుశీల ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న సుశీల్ దగ్గరికి బాలు అయితే వస్తాడు. ఏంటి షీలా డార్లింగ్, ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటే, లేదురా, నాకెందుకో రోహిణి ఇంకా ఏవో నిజాలు దాచిపెట్టింది అనే అనుమానం అయితే మొదలయ్యింది అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక మనోజు పక్కనే ఉండి వింటూ ఉంటాడు. అవును నానమ్మ, నాకు అదే అనిపిస్తుంది, తను ఇంకా ఏదో రహస్యాన్ని దాచిపెట్టింది అని చెప్తూ ఉంటాడు బాలు. సర్లే, ఇప్పటికి పరిష్కారం అయిపోయింది కదా, నిజం ఏ రోజైనా బయటపడుతుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో అని బాలుతో చెప్తుంది. బాలు అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మనోజ్ వస్తాడు. ఏంటి నానమ్మ, ఇంకా రోహిణి ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టిందని నీకు అనుమానంగా ఉందా అని అంటూ ఉంటే, అవునరా, అనుమానంగానే ఉంది. అదే తను ఏ రహస్యాన్ని దాచిపెట్టిందో అర్థం కావడం లేదో. మరి తన తాలూకు మనుషులు ఎవరో కూడా తెలీదు, తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతూ ఉంటే, తన ఫ్రెండు విద్య, తనకు మొత్తం తెలుసు, నాటకంలో తనకు కూడా భాగం ఉంది, తనని నిలబెట్టి అడిగితే ఖచ్చితంగా చెప్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. సరేలేరా, మీ నాన్నకి మీ అమ్మకి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఆ అమ్మాయిని వెళ్ళి కలుద్దాము, ఏదైనా ఉంటే తన్ని చెప్పమని అడుగుదాము అని అంటూ ఉంటుంది సుశీల. సరే, అలాగే చేద్దాం నానమ్మ అని అంటూ ఉంటాడు మనోజ్. ఉదయం అవుతుంది. అవ్వంగానే రోహిణి పార్లర్కని బయలుదేరి విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి అక్కడే ఇంకా సుగుణమ్మ చింటూ కూర్చొని ఉండడం చూసి, మీరేంటి ఇక్కడికి వచ్చారు, వీడికి స్కూలు ఇవాళ లేదా అని అడుగుతూ ఉంటే, ఇవాళ స్కూల్ లేదమ్మా, హాలిడే అని అంటాడు చింటూ. సరే, లోపలికి వెళ్ళి ఆడుకో అని లోపలికి పంపించేస్తుంది. అప్పుడే సుగుణమ్మ, ఏంటమ్మా ఇంత జరిగినా కూడా నాకెందుకు చెప్పలేదు, నీలోనే నువ్వు ఎందుకు ఈ నిజాన్ని దాచుకొని కుమిలిపోయావు అని అడుగుతూ ఉంటే, ఏం నిజం అని అడుగుతూ ఉంటుంది. అదే, నువ్వు కోటీశ్వరరాలు కాదు అన్న నిజం బయటపడిపోయిందని, నువ్వు అత్తగారింట్లో నుంచి వచ్చేసావని, ఆ విషయం అని అనగానే, అదా, ఇవన్నీ నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీనా చెప్పింది. మీనా నాకు ఎదురుపడింది, ఇలా మా ఇంట్లో సమస్య వచ్చిందని చెప్పుకుంది అని అనగానే, ఆ మీనాతో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా సరే నీకు బుద్ధి రాదు అని తల్లిని తిడుతూ ఉంటుంది. ఇంతలో మనోజు అలాగే సుశీలమ్మ ఇద్దరు కూడా విద్య ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ రావడం చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది. రోహిణి, అసలు నా జీవితం తల్లకిందులవడానికి నువ్వే కారణం అని సుగుణమ్మ అని తిడుతూ ఉంటే, అప్పుడే మనోజు అలాగే సుశీల గుమ్మం దగ్గరికి వస్తారు. ఇక సుగుణమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. ఇదేంటి ఇవిడ ఇక్కడుంది, అవును వీళ్ళ మనవున్నే కదా మీనా బాలు దత్తత చేసుకోవాలనుకున్నారు, మరి ఈమె ఎక్కడుందేంటి అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే రోహిణి అంటుంది, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నాకు ఇష్టం లేదని చెప్పినా సరే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశావు, వాడేమో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, తరువాత నాకు పుట్టిన బిడ్డని ఎలాగైనా సరే పెంచుకోవాలని బ్యూటీ కోర్స్ నేర్చుకొని రాజమండ్రిలోనే చేసుకుంటున్నాను. మనోజు నా జీవితంలోకి వచ్చాడు, మా అత్తగారికి డబ్బు పిచ్చి, అందుకని ఆ నిజాలు ఎన్ని రోజులని దాగుతే బయటపడిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి. మరి నీకు ముందే పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడని, చింటూని నీ కన్న కొడుకు అని ఆ నిజం బయటపడితే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ తన నోటితో చెప్పిన నిజం విని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. సుశీల అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఏముంది, నా మాటలతో నా వైపుకి తిప్పుకుంటాను మనోజ్ని, అప్పుడు చింటూ విషయం చెప్తాను, ఆ తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని మనోజ్ దుర్మార్గురాలా,
నువ్వింత దుర్మార్గురాలువని నాకు తెలీదు అని అంటూ తిడుతూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే, నేను ఎప్పుడు వచ్చానా, నీకు రెండో పెళ్ళని చెప్తున్నావు కదా, అప్పుడే వచ్చాను. నువ్వేదో డబ్బు గురించి అబద్ధం చెప్పావనుకున్నాను, కానీ ఇంత మోసం చేస్తావని కలలో కూడా ఊహించలేదు. నీలాంటి దుర్మార్గురాల్ని పెళ్లి చేసుకున్నందుకు మొట్టమొదటిసారి బాధపడుతున్నాను. నీ మెడలో నీ కట్టిన తాళి ఉండకూడదని తాళైతే తెంపబోతుంటాడు మనోజ్. బాబు మనోజ్, క్షమించు బాబు అని సుగుణమ్మ ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.